ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా? హ్యూమిలిటీ ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది వినయమునకు ప్రతిఫలము అని చెప్తున్నాడు. దాని తర్వాత ఇట్ ఈస్ వేజెస్ ఆర్ రిచెస్ అండ్ ఆనర్ అండ్ లైఫ్. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వల్ల, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలనే కలుగును. కాబట్టి మీరు ఆలోచించాలండి. అందరూ నేను వాడు సమానం అంటే కుదరదండి. ఎందుకని వారికి మాత్రమే ఐశ్వర్యమును ఘనతను జీవమును వాళ్ళకి ఇచ్చారు, మనకని ఎందుకు ఇవ్వట్లా? ఎందుకో తెలుసా? జీవితకాలం అంతా విమర్శిస్తానే బ్రతుకుతూ ఉంటాం, జీవితకాలం అంతా వేరొకటి మీద ఏడుస్తానే బ్రతుకుంటాం, జీవితకాలం అంతా ఇంకొకటి పైన వేలు చూపిస్తానే వాడు నేను ఒకటే, వాడెందుకని దీవించబడుతున్నాడు, నేనెందుకని తగ్గించబడుతున్నాను అని మీరు గనక బాధపడుతున్నట్లయితే, మీరు గనక గొంతు చించుకొని అరుస్తున్నట్లయితే, ప్రభు చెప్తున్నాడు కదా, భయభక్తులు కలిగి ఉండి మిమ్మల్ని మీరు తగ్గించుకుని వినయం కలిగి ఉన్నట్లయితే అప్పుడు పేరును ఘనతను రిచెస్ ని ఆనర్ ని జీవమును దేవుణ్ణి కలుగు చేస్తాడని వాక్యం సెలవిస్తుందంటే నేను కాదు చెప్పేది. కాబట్టి మనం మాట్లాడే ముందు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడారు. మైక్ ఉంది కదా, కెమెరా ఉంది కదా, లేకపోతే చర్చ్ ఉంది కదా అని నోటుకొచ్చిన మాట మాట్లాడితే దేవుడు దెబ్బ కొట్టాల్సిన స్థితిలో దెబ్బ కొడతాడు. అది నాకైనా మీకైనా సరే. నేను మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యం నాకు కూడా వర్తిస్తుందండి. నేను మాట్లాడుతున్నప్పుడు వినయ విధేయతలతో కలిగి నన్ను నేను తగ్గించుకొని, నాకు దేవుడిచ్చిన స్థాయిని ఘనతను పేరుని నేను తగ్గించుకొని నేను మాట్లాడుతున్నానంటే అటువంటి విధానంలో మనం కలిగి ఉండాలి. ఇఫ్ యు డు నాట్ హంబుల్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ద హ్యూమిలిటీ, నువ్వు తగ్గించుకోకుండా వినయం కలగకుండా నీకు నోటుకొచ్చినట్టు మాట్లాడి నీకు ఏమీ లేకపోయినా ఎగిరెగిరి మాట్లాడుతున్నావు అనుకో, లోకంలో ఒక సామెత ఉంటది కదా, అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందంట. ఎగిరెగిరే వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నాడండి. మీరు గనక ఎగిరెగిరి పడుతున్నారా, ఒక రోజు పడతారు. అణిగి మణిగి ఉన్న ఆకుని హెచ్చిస్తానని ప్రభు తెలియజేస్తున్నాడండి. కాబట్టి బీ హంబుల్. ఇప్పుడు మన వాక్యం నుంచి ఇంకొక మాట మనం మాట్లాడుకుందాం. హ్యూమిలిటీ ఈజ్ ఎ డిఫికల్ట్ టాపిక్ బికాస్ యూ కెనాట్ క్లెయిమ్ టు బీ హంబుల్. హ్యూమిలిటీ ఎక్స్పర్ట్స్ అండ్ స్టిల్ బీ హంబుల్. చాలా బ్యూటిఫుల్ గా ఇక్కడ నేను నా వాక్యంలో రాసుకున్నానండి. హ్యూమిలిటీ ఈజ్ ఎ డిఫికల్ట్ టాపిక్. ఇది హ్యూమిలిటీ, వినయం అనేది చాలా కష్టమైన టాపిక్ అంటండి. యూ కెనాట్ క్లెయిమ్ టు బీ హ్యూమిలిటీ ఎక్స్పర్ట్. వినయంలో నేనంత గొప్పవాడే, నా అంత గొప్పవాడు ఎవడు లేడు అని నువ్వు చెప్పుకుంటా తగ్గింపు కలిగి నువ్వు ఉండలేవంట. చాలా మంది అంటారండి, నేను చాలా తగ్గించుకుంటున్నానండి, నేను తెల్లటి వస్త్రాలు వేసుకొని, గోల్డ్ పెట్టుకోకుండా, వస్త్రాలు వేసుకోకుండా, లోకానుసారంగా నేను జీవించకుండా నేను బ్రతుకుతున్నానని చెప్తా, వాళ్ళు నేను తగ్గించుకుంటానని చెప్తా ఎంతో గర్వంతో నిండిపోయి నాకు తగ్గింపు ఉంది కాబట్టి నేను హెచ్చించబడుతున్నాను అని చెప్తున్నారు కదా, వాళ్ళ గురించే దేవుడు మాట్లాడుతున్నాడండి. యు వాంట్ టు బి హంబుల్ ఇన్ సమ్ వేస్. హ్యూమిలిటీ వేషధారంతో నువ్వు హంబుల్నెస్ చూపించినట్లయితే, వేషధారంతో నీ తగ్గింపు చూసినట్లయితే దేవుడు నిన్ను కొడతాడండి. కాబట్టి నువ్వు ఆలోచించి మాట్లాడాలి, ఆలోచించి అడుగు వేయాలి. యు మస్ట్ బి హంబుల్. అండ్ హ్యూమిలిటీలో ఎక్స్పర్ట్ గా నువ్వు ఉన్నట్లయితే దాన్ని కూడా వేషధారణ కిందే దేవుడు చూస్తాడంట. సో డు నాట్ బి ఎక్స్పర్ట్స్ ఇన్ హ్యూమిలిటీ. హ్యావ్ హ్యూమిలిటీ ఇన్ యువర్ లైఫ్. వినయ విధేయతలు నువ్వు కలిగి ఉండి నువ్వు తగ్గించుకున్నట్లయితే, భయభక్తులు నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఎవరిలో భయభక్తులు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే అది వినయంకి సూచనంట. అండ్ దాని ద్వారా నీకు పేరును ఘనతయును ఆశీర్వాదమును జీవమును ఆయన అనుగ్రహిస్తాడని వాక్యం సెలవిస్తుందండి. ఆ తర్వాత ఇలా అంటున్నాను కదా, isn't it prideful to think of yourself as very humble person? In similar vein, the desire to appear humble is in fact a demonstration of pride. Very straightforward again. నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నాను అని లోకం చూపించుకుంటా నువ్వు గట్టిగా చెప్పుకుంటున్నట్లయితే అది కూడా గర్వానికి సూచన అంటండి. దాని ద్వారా యు అపియర్ టు బి హంబుల్ అండ్ యు డెమాన్స్ట్రేట్ ఆఫ్ యువర్ ప్రైడ్నెస్. నీ గర్వమును నిన్ను నువ్వు చూపించుకుంటా నా అంత గొప్పవాడు లేడని నువ్వు చూపించుకున్నట్లయితే అగైన్ యూ విల్ రిసీవ్ ద రివార్డ్ ఇన్ ఫుల్ అని మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో ప్రభు వారు సెలవిస్తున్నారు కదా. నువ్వు లోకం కనుక నీ వేషధారణ చూపించుకున్నట్లయితే, అది ప్రార్థన గాని ఉపవాసమును గాని నీ భక్తిని గాని ప్రదర్శించుకున్నట్లయితే, అదేవిధంగా నీ హ్యూమిలిటీని, నీ వినయమును, నీ విధేయతను, నీ తగ్గింపును కనుక ప్రదర్శించుకున్నట్లయితే నువ్వు లోకంలో రివార్డ్స్ పొందుతాం కానీ తండ్రి యొద్ద రివార్డ్స్ పొందవని
వేరొకరు విమర్శిస్తా బతుకుతారు. ఇక వేరే బ్రతుకు లేదా? ఎంతకాలం ఆడి జీవితం బాగుంది, ఈడి జీవితం బాగుంది, ఆడిని తొక్కేయాలి, ఆడి కిందకి లాగాలి అని చెప్పి బ్రతుకుతారు. ప్రభు చెప్తున్నారు కదా, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి, వేరొకరి మీద పడి ఏడవకండి అని ప్రభు చెప్తున్నారు. కాబట్టి క్రై అబౌట్ యువర్ సెల్ఫ్, క్రై అబౌట్ యువర్ ఫ్యామిలీస్, క్రై అబౌట్ యువర్ ఓన్ లైఫ్. ఎంతకాలం నీ సేవా భారం నీకుందా? అయితే నీ సేవ నువ్వు చేసుకో. నీ సేవ నువ్వు చేసుకుంటున్నప్పుడు ఏడుస్తా కన్నింటితో నిన్ను నువ్వు తగ్గించుకొని మోకాళ్ళు ప్రార్థన చేసుకొని నువ్వు కనుక సేవ చేసినట్లయితే, కెమెరా ముందు కాదు నీ మోకాళ్ళు ప్రార్థన, ఇలా స్టేజ్ల మీద ఇలా సోఫాల మీద ఉన్నప్పుడు మోకాళ్ళు వేసి ప్రార్థించడం కాదు. రూమ్ లో తలుపులు వేసుకున్నప్పుడు ఎవరికి కనపడకుండా నువ్వు ఏడిచిన మోకాళ్ళు ప్రార్థన వల్ల నేను హెచ్చిస్తాడు. ఎవరినో విమర్శిస్తేనే, ఎవరి మీద ధూళి వేస్తానో నీకు పేరు వస్తుంది, వ్యూస్ వస్తాయి అనుకుంటే ఎలా కొట్టాలో దేవుడు నిన్ను అక్కడ కొడతాడు. కాబట్టి హంబుల్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు తగ్గించుకొని వేరొకరి జీవితం మీద పడి ఏడవకుండా నీ జీవితం మీద, నీ పిల్లల జీవితం మీద, ముఖ్యంగా నీ పని మీద నువ్వు ఏడుస్తా ప్రార్థించి మొరపెట్టినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అప్పటి వరకు నీ జీవితం అలాగే ఉంటది. ఎవరి పేరో చెప్పి వాళ్ళ పేరు మీద నువ్వు పేరు సంపాదించుకోవాలనుకుంటే అప్పుడు నీకు ఒక 10 మంది నిన్ను చూస్తారు, మరలా పడతావు, మరలా ఏముండదు నీ జీవితంలో. కాబట్టి లివ్ యువర్ లైఫ్ ఫర్ జీసస్. క్రీస్తు కోసం, సువార్త కోసం మీరు బ్రతకాలి. లోకమంతా తిరిగి ఆయన సత్య సువార్తను ప్రకటించమన్నాడు, కానీ నువ్వు ఆడి మీద ఈడి మీద చాడీలు చెప్పుకుంటా బ్రతకమని, ఆడి మీద ఈడి మీద ఏడమని ప్రభు చెప్పలేదండి. కాబట్టి తగ్గించుకొని నువ్వు బ్రతికినట్లయితే నిన్ను ప్రభు హెచ్చిస్తాడంట. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మనం చూద్దామా? For those who exalt themselves will be humbled, and those who humble themselves will be exalted. Hallelujah. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఆమేన్. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఈ వాక్యాన్ని మీ జీవితంలో కొన్ని వేల సార్లు మీరు వినుంటారు. మరలా నేను మీకు డీటెయిల్డ్ గా చెప్పాల్సిన అవసరమే లేదండి, అసలు అవసరమే లేదు. నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, ఆయన హెచ్చిస్తాడు. ఒకవేళ నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావా, ఆయన ఎలా కొట్టాలో అలా కొట్టి నిన్ను తగ్గిస్తాడు. యేసయ్య చాలా ప్రేమ, కరుణామయుడు, శాంతితో ఉన్నవాడు అని మీరు అనుకుంటున్నారు. మీకు ఆర్ సైడ్ ఆఫ్ జీసస్ తెలుసు. ఆయన గర్దించే మాటలు ఎలాగ ఉంటాయో తెలుసా? ఆయన ప్రశ్నించే మాటలు ఎలాగ ఉంటాయో తెలుసా? నీ హృదయ లోతుల్లోకి వచ్చేస్తాయండి. ఆయన మాటతో ఆయన కొట్టాడా? ఆయన క్రియారూపంతో ఆయన కొట్టక్కర్లా, ఆయన వాక్యంతో, ఆయన మాటతో నేను కొట్టాడా? ఆయన ఇచ్చిన వాగ్దానాలు కానీ, ఆయన నీ జీవితంలో నీకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నువ్వు గనక నడుస్తున్నట్లయితే, ఎవరైనాను నిన్ను తిరస్కరించి మాట్లాడితే, నిన్ను ఎదిరించి మాట్లాడితే, నిన్ను తక్కువగా చేయడానికి చూసినట్లయితే, నిన్ను నువ్వు తగ్గించుకొని నువ్వు జీవిస్తున్నావు కదా, దాన్ని బట్టి నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను అన్న వారి స్వమాంసం వాళ్ళు తింటారండి. ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. దేవుడు వాగ్దానం చిన్నది కాదండి. దేవుని వాగ్దానం ఆయన ఇచ్చాడు అంటే తెలిసి తెలియకుండా ఏదో 4 మాటలది నువ్వు కనుక మాట్లాడుతున్నట్లయితే, ప్రభు అంటున్నాడు కదా, దేవుడు అంటున్నాడు కదా, నీ స్వమాంసం నువ్వు తినేలా నేను చేస్తానని దేవుడు చెప్తున్నాడండి. సో నోటికొచ్చింది మాట్లాడకూడదు. వివేచన జ్ఞానం నువ్వు కలిగి ఉండాలి. వివేకం మాత్రమే కాదు, వివేకం చాలా మందికి ఉంటదండి, వివేచన జ్ఞానం చాలా తక్కువ మందికి ఉంటది. డిసర్న్మెంట్ కి, విజ్డమ్ కి చాలా తేడా ఉందండి. లోకంలో ఉన్న వాళ్ళందరికీ విజ్డమ్ ఉంటది. 4 పుస్తకాలు చదివితే వాళ్ళకి విజ్డమ్ వస్తుంది, కానీ వివేచన జ్ఞానం దేవుడిని అడిగితేనే వస్తుందండి. మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగం ప్రభు వారు చేస్తున్నప్పుడు, అడుగుడి మీకు ఇవ్వబడును అంటే, నాకు డబ్బు ఇచ్చే ప్రభు నేను అడుగుతున్నాను, నాకు ఇచ్చే ప్రభు అంటే అలా కాదండి. ఆయన దాని ముందు వాక్యంలో ఏం మాట్లాడుతున్నారు మనం కనుక క్లిస్టల్ క్లియర్ గా చూసినట్లయితే, డిజర్న్మెంట్ కోసం ఆయన మాట్లాడుతున్నారండి, వివేచన జ్ఞానం కోసం ఆయన మాట్లాడుతున్నాడు. అడుగుడి నీకు ఇవ్వబడిన అన్నప్పుడు, నువ్వు వివేచన గురించి నువ్వు అడిగితే నేను నీకు ఇస్తాను. విజ్డమ్ కనుక నువ్వు వెతికితే నీకు దొరుకుతుంది, తడితే నీకు తలుపులు తెరబడుతుంది. అంటే నువ్వు కష్టపడి నువ్వు పని చేసినట్లయితే, క్రియారూపంలో నువ్వు అది చేసినట్లయితే నీకు ద్వారములు తెరవబడతాయని వాక్యంలో ఆయన సెలవిస్తున్నాడు క్రిస్టల్ క్లియర్ గా. దాని ఇష్టం వచ్చినట్టు, వాళ్ళకి నచ్చినట్టు వాక్యాన్ని ఎక్కడ పడితే అక్కడ వాడితే కుదరదండి. అడుగుడి మీకు ఇవ్వబడినన్నది వివేచన జ్ఞానం, వెతుకుడి మీకు దొరుకునన్నది విజ్డమ్ జ్ఞానం గురించి. అలాగనే
తట్టుడి నీకు తీయబడినంటే మీరు కష్టపడి లేకి చెల్లి ద్వారముల తలుపులు కొట్టినట్లయితే మీకు ఆ ప్రతిఫలం మీరు పొందుతారని యేసు ప్రభు వారు క్లియర్ గా ఆ వాక్యంలో సెలవిచ్చారంటే. సో అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడును అంటే ఏది పడితే అది మాట్లాడితే వచ్చేస్తుంది, ఎలా పడితే అలా అంటే వచ్చేస్తుంది అంటే కుదరదు. బేస్డ్ ఆన్ ద వర్డ్ మనం మాట్లాడగలగాలి. ఎంతకాలం వేలు పెట్టి మాట్లాడుతూ ఉంటారు. డిక్రీజ్ యువర్ సెల్ఫ్. అది నేను కానీ మీరు కానీ వీ హావ్ టు డిక్రీజ్ అవర్ సెల్ఫ్ సో దట్ గాడ్ మస్ట్ ఇంక్రీజ్. ప్రీచ్ ద గాస్పెల్. కఠినంగా కొన్నిసార్లు వాక్యంలో మాట్లాడాల్సిన అవసరం వస్తుందండి. ఎప్పుడు ప్రాస్పరిటీ కాదు, ఎప్పుడు దీవెనే కాదు. నిన్ను నువ్వు ప్రశ్నించుకునేలా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ వాక్యాల్లో వేరొకరి జీవితం పైన వేలు పెట్టి చూపించి మాట్లాడడం అని దేవుడు చెప్పలేదండి. ఉదాహరణలు తీసుకొని బైబిల్లో పారబుల్స్ తీసుకొని మాట్లాడండి, లేదా నీ జీవితంలో కలిగిన ఉదాహరణలు తీసుకొని నువ్వు మాట్లాడాలి. కానీ వేరొకరి మీద విమర్శిస్తా నువ్వు బ్రతుకుతున్నట్లయితే నీ బ్రతికెప్పుడు విమర్శల్లోనే ఉంటది. నిన్నెప్పుడు నువ్వు హెచ్చించుకొని నేను గొప్పవాడిని కాబట్టి ఆయన తగ్గిస్తాను నువ్వు అనుకున్నట్లయితే ప్రభు నిన్ను అలా తగ్గిస్తానే ఉంటాడు. నువ్వు ఎవరినైతే విమర్శిస్తావు వాళ్ళని పెంచుతానే ఉంటాడండి. కాబట్టి గ్రహించి మనం మాట్లాడగలగాలి. అలాగే లూకా సువార్త 14:11 మళ్ళా ఇలాగే అంటున్నారు కదా, for all those who exalt themselves will be humbled and those who humble themselves will be exalted. సేమ్ వాక్యం అండి. తను తాను హెచ్చించుకుని ప్రతివాడును తగ్గింపబడను, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడనను చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అగైన్ వెరీ క్లిస్టర్ క్లియర్ వర్డ్. నేను మరలా మీకు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లా. కానీ మనం ఒకసారి ఆలోచించినట్లయితే అసలు బైబిల్ గ్రంథంలో ఎవరిని హ్యూమిలిటీ హంబుల్నెస్ కలిగిన వారు అంటే మొట్టమొదట యేసు ప్రభు వారు గుర్తొస్తారు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లా. ఆయన తగ్గించుకొని ఆయన పరలోకమును విడిచిపెట్టి ఆయన భూమి మీదకి మానవ అవతారి వచ్చి మీలో మాలో పాపల్లో కలిసిపోయి ఏ పాపం ఆయన ఎరగకుండా ఏ పాపం ఆయన చేయకుండా పరిశుద్ధుడిగా ఆయన జీవిస్తా ఆయన తగ్గించుకొని బ్రతికాడండి. దట్ ఈస్ హంబుల్నెస్. ఆయన వినయంతో ఆయన యూదుల కుటుంబంలో పుట్టారు కాబట్టి యూదా జనం నా జనాంగం అనుకున్నారు కాబట్టి ఇజ్రాయేల్ వారు నా జనాంగం అనుకున్నారు కాబట్టి యూదుల ఆచారాన్ని వినయ విధేయతలతో ఆయన ధర్మశాస్త్రమును కొట్టివేయకుండా ధర్మశాస్త్రమును పాటిస్తా వాక్యమును బోధిస్తా 30 సంవత్సరాల పరిచయం ప్రారంభించక ముందు వరకు కూడా ఆయన వాక్యమును నేర్చుకుంటా ఆయన వినయ విధేయతలతో తల్లిదండ్రులకి లోబడి ఆయన పనిచేస్తా మొట్టమొదటి కుమారుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన చేయవలసిన పనన్నీ 30 సంవత్సరాలు వచ్చే వరకు ఆయన చేశాడంటండి. ఇంకొకటి మీకు లాజిక్ చెప్తాను. ఆయన ఎందుకు ఆయన వినయం కలిగి ఉన్నాడు, ఆయన తగ్గించుకున్నాడంటే యూదుల ఆచారం ప్రకారం 30 ఏళ్ళు దాటే వరకు కూడా 30 ఏట వచ్చే వరకు కూడా వాళ్ళు యాజకులుగా లేకపోతే రబ్బీలుగా అంటే మత బోధకులుగా టీచర్స్ గా వాళ్ళకి అర్హత ఉండదంటండి. ఎప్పుడైతే 30 ఏళ్ళు వాళ్ళకి దాటుతుందో అప్పుడే వాడికి గౌరవం వస్తుంది, ఒక రబ్బీ అని బిరుదు అతనికి వస్తుంది. లేకపోతే సినగాగ్స్ లో ముఖ్యంగా సమాజ మందిరంలో బోధించడానికి అర్హత కావాలంటే కేవలం యూదుడైతే సరిపోదు, నాలెడ్జ్ ఉంటే సరిపోదు, విజ్డమ్ ఉంటే సరిపోదు, జ్ఞానం ఉంటే సరిపోదు కదా, నీకు వయసు 30 ఏళ్ళు దాటాలి. అందుకనే ప్రభు వారు ఆయన 30 ఏళ్ళు వయసు వచ్చే వరకు ఆయన తగ్గించుకొని ఆయన పరిచర్య సాగించాడంట. సో అండర్స్టాండ్ దిస్. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 22వ అధ్యాయం 22వ వచనం నుంచి మనం ఒకసారి చూద్దామండి. ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. John 3:22. Jesus and his disciples went out into the Judean countryside where he spent some time with them and baptized. అటు తరువాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మం ఇచ్చుండెను. ప్రభువారంట అక్కడ he went out into the Judean countryside, యూదా ప్రాంతంలో అంటే సదరన్ పార్ట్ ఆఫ్ దిస్ కంట్రీ ఆఫ్ ఇజ్రాయెల్ నుంచి ఆయన సదరన్ పార్ట్ యూదా ప్రాంతానికి ఆయన వచ్చి ఆయన కొంత సమయం అక్కడ గడిపి ఆయన వెంబడించే వారికి ఆయన శిష్యులకి ఆయన బాప్తిస్మం ఇవ్వడం ఆయన మొదలు పెట్టారంట. He was baptizing them. అప్పటి వరకు బాప్తిస్మం అనేది జస్ట్ వాటర్ లో ముంచి వేయడం అనేది యూదుల ఆచార ప్రకారం ఉన్నదండి.
గ్రీక్ లో కూడా దే హ్యాడ్ డిఫరెంట్ వర్డ్ ఫర్ బ్యాప్టిజం. దాన్ని గ్రీక్ నుంచి ట్రాన్స్లేట్ చేయబడి అది బ్యాప్టిజం గా మారింది. కానీ ముందు దే హ్యాడ్ డిఫరెంట్ వర్డ్ ఫర్ దట్ యూదులాచారం. కానీ అప్పుడు వరకు డిఫరెంట్ వేలో ఒకే ఒకళ్ళు బాప్తిజం ఇచ్చేవారంట. అది బాప్తిజం ఇచ్చి యోహాను, జాన్ ద బ్యాప్టైజర్. జాన్ ద బ్యాప్టిస్ట్ అంటే అతను బ్యాప్టిస్ట్ సంఘానికి సంబంధించిన వాడు, లేకపోతే క్యాథలిక్ సంఘానికి సంబంధించిన వాడు, లేకపోతే పెంతెకోస్తు సంబంధానికి సంబంధించిన వాడు అని కాదండి. ఆయన చేసే పని, ఆయన పరిచర్య బాప్తిజం ఇవ్వడం కాబట్టి ఆయన్ని బాప్తిజం ఇచ్చి యోహాను అని పిలిచారు. ఇంగ్లీష్ లో జాన్ ద బ్యాప్టైజర్ అన్నారు. 23వ వచనంలో చూద్దాం. అప్పటి వరకు ప్రభు వారు బాప్తిజాలు ఇవ్వలా, అప్పటి నుంచి ఆయన బాప్తిజం ఇవ్వడం ఆయన మొదలు పెట్టారు. ఇక్కడ మనం క్లియర్ గా చూసినట్లయితే when he spent some time with them and baptized అని రాయబడింది. అంటే ఆయన టైం స్పెండ్ చేసిన ఆయన శిష్యులు వాళ్ళకి బాప్తిజాలు ఇచ్చారా, ఆయన ఇచ్చారో క్లియర్ గా రాయబడలేదు. కానీ 23వ వచనంలో ఉందండి, నౌ జాన్ ఆల్సో వాజ్ బ్యాప్టైజింగ్ అట్ Aeon near Salim because there were plenty of water and people were coming and being baptized. సలీము దగ్గరనున్న ఐనోన్ అనే స్థలమున నీళ్లు విస్తారముగా ఉండేది కనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చుండెను. జనులు వచ్చి బాప్తిస్మము పొందిరి. బాప్తిజం ఇచ్చి యోహాను అందరూ ఇచ్చేలాగే నీటి బాప్తిజం మాత్రమే కాదు, కానీ he gave a baptism that was very special. ప్రభు వారు ఆయన పరిచయం ప్రారంభించక మునిపే జాన్ ద బ్యాప్టిస్ట్ ఆయన పరిచయం ప్రారంభించాడంట. కొద్ది నిమిషాలు జాన్ ద బ్యాప్టిస్ట్ గురించి మనం మాట్లాడుకొని ఈ వాక్యాన్ని మనం ముగించుకుందామండి. జాన్ ద బ్యాప్టిస్ట్ అసలు బాప్తిజం ఇచ్చి యోహానికి ఆ పేరు ఎలా వచ్చింది, అసలు బాప్తిజం ఇచ్చి యోహాను ఎవరు? కానీ యేసు ప్రభు వారు పుట్టక మునిపే హీ వాజ్ బోర్న్. జాన్ ద బ్యాప్టైజర్ యేసు ప్రభు వారి కన్నా ముందే పుట్టాడు. యేసు ప్రభు వారికి ఎలాగైతే దేవదూత వచ్చి తన తల్లితో మాట్లాడి తనకి దేవుడు గర్భఫలం ఇస్తాడని చెప్పాడో, అలాగనే బాప్తిజం ఇచ్చి యోహాను తల్లికి తండ్రికి కూడా అదే ప్రవచనం వాళ్ళకి వచ్చిందండి. ఇట్స్ వెరీ సిమిలర్ గా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే యేసు ప్రభు వారికి ఈ యోహాను కజిన్ అవుతాడంట. దే వర్ రిలేటెడ్, దే గ్రూ అప్ టుగెదర్ వెన్ దే వర్ యంగ్. కానీ బాప్తిజం ఇచ్చి యోహాను దేవుని పిలుపు మేరకు దేవదూత ఏదైతే ఈ ప్రవచనం తెలియపరిచిందో, ఎలాగైతే తన జీవితం ఉండబోతుందో, హీ ప్రిపేర్డ్ హిస్ వేస్ అండ్ హీ స్టార్టెడ్ డూయింగ్ హిస్ మినిస్ట్రీ. ఆయన తన పరిచయం ప్రారంభించడం మొదలుపెట్టి వెంటనే పట్టణంలోకి, లేకపోతే యూదా, సమరయ, ఇజ్రాయేలు ప్రాంతంలోకి, జెరూసలేం ప్రాంతంలోకి, సమాజ మందిరంలోకి వెళ్ళిపోయి తన పరిచయం చేయాల. ఆయనకి ఇచ్చిన పిలుపు ఏంటో తెలుసా? గో ఇంటు ద విల్డర్నెస్, ఎడారి ప్రాంతంలోకి వెళ్ళిపో. వైల్డ్లోకి వెళ్ళిపో అంటే మనం వైల్డ్లోకి వెళ్ళిపో, విల్డర్నెస్ లోకి వెళ్ళిపో అంటే మనం అడవిలోకి వెళ్ళిపోతాం. పచ్చని చెట్లు, కోనేర్లు అన్నీ ఉంటాయి. కానీ ఇజ్రాయేల్ ప్రాంతం కనుక మనం చూసినట్లయితే there was all desert, there was wilderness, there was nothing, there was no proper water. అందుకనే నీరు ఎక్కడుందో, వాగు ఎక్కడుందో అక్కడికి వీళ్ళు ప్రయాణం చేసి వెళ్ళేవారు. కానీ ఎక్కడ పడితే అక్కడ వాగులు, నీళ్లు, కోనేర్లు వాళ్ళకి లేవండి. ముఖ్యంగా ఎడారి ప్రాంతంలో విల్డర్నెస్ కి బాప్తిజం ఇచ్చి యోహాను యవనస్తుడిగా ఉన్నప్పుడే కుటుంబాన్ని, తల్లిదండ్రుల్ని, కంఫర్ట్ జోన్ ని విడిచిపెట్టి పరిచయం చేయడానికి వెళ్ళిపోయి తన శరీరం పైన వస్త్రాలను తీసేసి జంతు చర్మంతో వస్త్రాలు కుట్టుకొని ఆ వస్త్రాలు ధరించుకొని తను తిండిని లోకాస్ట్ అని మిడతల్లో దేన్ని తింటా బ్రతికాడంటండి తను బ్రతుకుని. అలా అని చెప్పి అందరూ బాప్తిజం ఇచ్చి యోహానులాగే పరిచయం చేయాలా అంటే అందరి పిలుపు అలా ఉండదు. కొంతమంది పిలుపు ఎడారి ప్రాంతంలోకి వెళ్ళి చేయమని దేవుడు పిలుస్తాడు. కొంతమంది పిలుపు సిటీస్ లో చేయమని పిలుస్తాడు. కొంతమంది పిలుపు హయ్యర్ ప్లేసెస్ లో, కొంతమంది పిలుపు ఎవరు లేని ఏజెన్సీ ప్రాంతంలో చేయమని పిలుస్తాడు. అందుకని మీరు ఎవరిని పడితే వాళ్ళని మీరు వెళ్ళి అక్కడ సేవ చేయండి, ఇక్కడ చేయండి అని మీరు చెప్పకూడదండి. దేవుడు వాళ్ళకి ఇచ్చిన పిలుపుని బట్టే వాళ్ళు సేవ చేస్తారు. ఎందుకని దేవుడు ఒక హెచ్చించబడిన ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పెట్టాడు. ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళబోతుంటే, ఉన్నతమైన జాబ్, ఉన్నతమైన బిజినెస్ లోకి వెళ్ళబోతుంటే దేవుడు అది కాదు ఇది నువ్వు చేయాలని పిలిస్తే అది విడిచిపెట్టి వచ్చారంటే, అది విడిచిపెట్టిన వారికి ఇది వచ్చింది కూడా విల్డర్నెస్ అండి. ఇక్కడికి వచ్చింది కూడా విల్డర్నెస్. మీకు అది అర్థం కాదు. బికాస్ మీకు పిలుపులు ఉండవు, కేవలం టైప్ చేయడానికి కామెంట్ సెక్షన్ మాత్రమే ఉంటుంది. కానీ ఎవరికి ఏం చేయాలో మీరు చెప్పకూడదండి. దేవుడు పిలుపుని బట్టి వాళ్ళు చేస్తారు. ఒకవేళ వాళ్ళు పిలుపుని బట్టి చేయట్లేదా, వాళ్ళని దేవుడు హెచ్చించడు, అలాగే వాళ్ళ జీవితం ఉండిపోతుంది. కానీ దేవుడు హెచ్చిస్తున్నాడు, దేవుడు దీవిస్తున్నాడు, దేవుడు ఉన్నతమైన స్థితికి వాళ్ళు తీసుకెళ్తున్నాడు అంటే పిలుపు వలనే అని మనం గ్రహించగలగాలి. అది
ప్రార్థించి ఆయన అడిగితే, ఆయనకు మొరపెడితే వివేచన జ్ఞానమును ఆయన ఇస్తాడంటండి. అప్పుడు మనకి వివేకం మనకు వస్తుంది, వినయం మనకు వస్తుంది, భయభక్తులు మనకు వస్తుంది. దాంతో పాటు చాలా ప్రాముఖ్యమైనది హంబల్నెస్, తగ్గింపు స్వభావం మనకు వస్తుందంటండి. హల్లెలూయా. ఆ పరిచయం చేస్తున్నాడు కదా బాప్తిస్మ ఇచ్చే యోహాను. ఆయన ఏ వాక్యం బోధించాడో తెలుసా? రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇస్ నియర్ అని చెప్పి ఆయన ఇచ్చే బాప్తిజం రిపెంటెన్స్ కూడిన బాప్తిజం ఆయన ఇచ్చాడంటే. రిపెంటెన్స్ అంటే ఏంటి? పశ్చాత్తాపంతో కూడిన బాప్తిజం ఇచ్చాడంటండి. చాలా మంది జీవితాల్లో నిన్న ఒక క్వశ్చన్ కూడా ఒక సహోదరాలు నన్ను అడిగారు, అసలు పెళ్లి బాప్తిజం తీసుకోవచ్చా? అసలు ఎందుకు పెళ్లికి ముందు బాప్తిజం తీసుకోవాలి? బాప్తిజం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటే అది ఓకేనా అని సోదరాలు నన్ను అడిగారండి. క్లియర్ గా మీకు చెప్తున్నానండి, పెళ్లి బాప్తిజాలు తీసుకోకూడదు. వెరీ క్లియర్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. అదేంటంటే మా దైవజనులు పరిశుద్ధ వివాహం జరగాలంటే బాప్తిజం తీసుకోవాలని చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది రైటే, కానీ నువ్వు పెళ్లి కోసం బాప్తిజం తీసుకున్నట్లయితే నువ్వు బాప్తిజం తీసుకున్నా తీసుకోకపోయినా అది ఒకటే. నీళ్లు నిన్ను మార్చవు, నిన్ను ముంచిన మనిషి నిన్ను మార్చడు. నీ మారు మనసే దేవుని ఆత్మతో నిన్ను పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, మారు మనసు నీకు కలిగినప్పుడు నీటిలో ముంచి పైకి తీస్తే మారుతావు, కానీ నీటిలో లేదు, నిన్ను ముంచే దైవజనుల్లో ఏమీ లేదండి. క్లియర్ గా అర్థం చేసుకోండి. పెళ్లి ముందు మీరు బాప్తిజం తీసుకోవాలని రూల్ పెట్టారా? నువ్వు మారు మనసు పొంది దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడినట్లయితే, దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించినట్లయితే అప్పుడు నువ్వు బాప్తిజం తీసుకోవాలి. కానీ పెళ్లి కాబట్టి బాప్తిజం, పెళ్లి కొరకు బాప్తిజం, పెళ్లి చేసుకునేవాడు బాప్తిజం తీసుకోమని చెప్పారు కాబట్టి బాప్తిజం తీసుకోవాలంటే కుదరదు. దేవుడు దాన్ని అంగీకరించడండి. ఒకవేళ మీరు కనుక అలాంటి పెళ్లిళ్ళు మీరు చేస్తున్నారా దైవజనులు, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మారు మనసు లేకుండా బాప్తిజం ఇచ్చినట్లయితే లెక్కప్ చెప్పాల్సిన రోజున మీరు కూడా లెక్కప్ చెప్పాలి. సో ఏదో 10,000 కానుకిస్తారు పెళ్లి చేస్తే అని చెప్పి బాప్తిజాలు ఇచ్చేయకూడదండి. ఎలా పడితే ఎవరికి పడితే వాళ్ళకి. వాళ్ళు మారు మనసు పొందారా, దేవుని మార్గంలో నడుస్తున్నారా, క్రీస్తు పలు వాళ్ళు జీవిస్తున్నారా, పాపాన్ని విడిచిపెట్టి లోకాన్ని విడిచిపెట్టి క్రీస్తు మార్గంలో నడుస్తున్నారా? జవాబు బాప్తిజం పెళ్లికి ముందు తీసుకోవచ్చా అంటే, మీరు మారు మనసు పొందితే తీసుకోవచ్చు. మారు మనసు పొందకపోతే మీరు నీటిలో, మీ ఇంట్లో ఎలాగైతే ములుగుతారో, స్విమ్మింగ్ పూల్ ఎలాగైతే ములుగుతారో, చెరువులు ఎలాగైతే ఎత్త కొడతారో, సేవకుడు మిమ్మల్ని ముంచి లేపినా సరే దాని అర్థము అదే. నాకేం భయం లేదండి, ఇలాగే మాట్లాడతాను. ఐ డోంట్ ఫియర్. సత్యాన్ని మాత్రమే మాట్లాడతాను. స్టేజ్ మీద మాట్లాడి, స్టేజ్ మీద ఆల్నీల్ని ఖండించి ఇంటికి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా జీవించే వాళ్ళని నేను మాట్లాడను. నేను ఎలాగుంటానో అలాగే మాట్లాడతాను. ఐ డు నాట్ ఫియర్ నో బడీ, ఓన్లీ ఫియర్ గాడ్. ఒకవేళ నేను అబద్ధం మాట్లాడితే అబద్ధములాడు వారి పెదములు ముయ్యబడును. వేదిక మీద ఒకళ్ళని ఖండిస్తా, ఇష్టానుసారంగా మాట్లాడతా, ఇంట్లో ఇష్టం వచ్చినట్టు జీవించినట్లయితే దేవుడు ఊరుకోడండి. వేషధారణ ఆయనకి అస్సలు ఇష్టం లేదండి. కాబట్టి రిపెంట్, మారు మనసు పొందండి. ఒకళ్ళ మీద దూషించే ముందు నీ కంట్లో ఉండే లాగ్ గురించి ఆలోచించండి. ఒకరి కంట్లో ఉండే ధూళిని చూస్తున్నారు కానీ నీ కంట్లో ఉండే పెద్ద ఆ లాగ్ని ఎందుకని మీరు చూడలేకపోతున్నారు? హంబుల్ యువర్ సెల్ఫ్, తగ్గించుకోండి. మీ మాట తీరుని మార్చుకోండి. గౌరవంగా మాట్లాడండి. వాక్యాన్ని మాత్రమే బోధించండి. దట్స్ వాట్ జీసస్ వాస్ టెల్లింగ్. బాప్తిజం ఇచ్చి యోహాను బాప్తిజం ఎలా ఇచ్చాడో తెలుసా? మారు మనసు పొందిన వారికి మాత్రమే బాప్తిజం ఇచ్చాడంట. ఆయన బోధలు విన్న వారికి, ఆయన జీవితాన్ని చూసిన వారికి మారు మనసు పొందాలి అని వాళ్ళు తీర్మానం చేసుకొని క్రీస్తు రాక మునిపే, యేసు ప్రభు వారి పరిచయం ప్రారంభించే మునిపే ఆయన పరిచయం చేశాడంట. ఆలోచించండి. బాప్తిజం ఇచ్చి యోహాను జీవితం ఎలాగుంది? ఇంకొక హైలైట్ విషయం మీకు చెప్పనా? అక్కడుండే జనమంతా ఏమనుకున్నారో తెలుసా? ఏ జనము? కేవలం ఆయన ఫాలో అయ్యే జనం కాదు, ఆయన శిష్యులు మాత్రమే కాదు, యూదా సమరయ ప్రాంతాలకు జరిగిన జనం మాత్రమే కాదు, రోమన్ ఎంపైర్ కి ఉన్న సోల్జర్స్ కూడా అంతెందుకు, పరిసయ్యులు, సద్దుకేయులు, జ్ఞానులు, మత పెద్దలు, మత గురువులు, వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారో తెలుసా? బాప్తిజం ఇచ్చి యోహానే మెస్సియా అని అనుకున్నారంట. వాట్ అంటే ఎటువంటి జీవితం బాప్తిజం ఇచ్చి యోహాను జీవించాడో ఒకసారి ఆలోచించుకోండి. ఆయన్ని మెస్సయ్యని గ్రహించుకుని వేలాది మంది తండాలకు ఆయన దగ్గరికి వెళ్ళి పాప క్షమాపణ ఒప్పుకొని బాప్తిజం పొందుతున్నారు అంటే వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? ఈయనే మెస్సయ్య అని ఆయన అనుకుని ఆయన్ని హెచ్చించారంట జనం అందరూ. కానీ బాప్తిజం ఇచ్చి యోహాను ఏం చేశారో తెలుసా? ఆయన తగ్గించుకున్నాడంట.
వాక్యం బోధించడం, మారుమనసు పొందమని గర్తించడం, బాప్తీసాలు ఇవ్వడం, అక్కడి నుంచి వెళ్ళిపోవడం, మరలా ఎడారి ప్రాంతంలోకి వెళ్ళి ఆయన పరిచర్య ఆయన చేయడం, మిడతలో తేనె తింటా బ్రతకడం. అదండి తగ్గింపు అంటే, అదండి వినయం అంటే, అదండి హ్యూమిలిటీ అంటే, అదండి హంబుల్నెస్ అంటే. 10 మందిని విమర్శించి ఈ రోజు కోట్లు వేసుకొని తిరగడం కాదండి హంబుల్నెస్ అంటే. 10 మందిని విమర్శించి డబ్బులు చేసుకొని తిరగడం కాదండి. యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదండి హంబుల్నెస్ అంటే. వినయ విధేయతలు కలుగుండి బాప్తీసం ఇచ్చి యోహాను ఎలా జీవించాడు. నీ పని నువ్వు చేసుకో, మరలా నీ పరిచయం నువ్వు సాగించుకో. అలా చేస్తే వాళ్ళ పరిచయం వాళ్ళు చేసుకుంటే ఈ పరిచయలు, ఈ సద్దుకేలు, జ్ఞానులు కోపంతో రగిలిపోయి బాప్తీసం ఇచ్చి యోహాన్ని చంపడానికి తీర్మానం చేసుకున్నాడు. వీళ్ళు మాత్రమే కాదు, రోమన్ ఎంపైర్ రాజు హెరోదు కూడా అనుకున్నాడట, టు కిల్ దిస్ మ్యాన్. నేత్రానందం కోసం చంపేద్దాం అనుకున్నాడట. ఒక స్త్రీకి ఇచ్చిన మాట, నాట్యం కోసం డాన్స్ చేస్తే ఆ ప్రలోభపడి అని చంపడానికి తల తీసి పళ్ళెంలో తీసి ఇచ్చాడంట ఆ స్త్రీ అడిగిందని చెప్పి. అటువంటి జీవితాలు ఎంతో మందికి ఉన్నాయండి. బాప్తీసం ఇచ్చి యోహాను ఉన్న జీవితం మామూలు జీవితం కాదండి. He was humble. He humiliated himself. He had that humility in him. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. థింక్ త్రూ ఇట్, ఆలోచించాలి. ఆ తర్వాత బాప్తీసం ఇచ్చి యోహాను అతను పరిచర్య ప్రారంభించి అక్కడ బాప్తీసాలు ఇస్తుండగా 25వ వచనంలో ఉందంట, an argument developed between some of the John's disciples and certain Jews over the matter of ceremonial washing. శుద్ధీకరణ ఆచారంను గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెను. ఒకసారి మరలా శుద్ధీకరణ ఆచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టిందంట. ఏంటో వివాదం? అక్కడ ప్రభువారు ఎప్పుడు వివాదంలో ఉండలా, లేకపోతే బాప్తీసం ఇచ్చి యోహాను ఎప్పుడు వివాదంలోకి వెళ్ళా. కానీ అక్కడల్లా ఉండే చెంచాగాళ్ళు ఉంటారు చూసారా, రెచ్చగొడితే వీళ్ళు రెచ్చిపోతారు. బాప్తీసం ఇచ్చి యోహాను వాళ్ళు రెచ్చిపోలా. వాళ్ళు రెచ్చగొట్టి ఎవరో యూదుడు వచ్చి ఇలా ఇష్టానుసారంగా బాప్తీసాలు ఇచ్చేస్తున్నాడు ఏంటి, సెరమోనియల్ వాషింగ్, దాని తెలుగులో ఏమన్నారు, శుద్ధీకరణ ఆచారం. యూదుల ఆచారం శుద్ధీకరణ ఆచారం అంటే నువ్వు కడుక్కుంటే నువ్వు పరిశుద్ధపడతావు, శుద్ధుడుగా అవుతావు అన్న వాళ్ళు నమ్మారు. కానీ బాప్తీసం ఇచ్చి యోహాను అటువంటి బాప్తీసాలు ఇవ్వలా. ఏ బాప్తీసం ఇచ్చాడో తెలుసా? మారు మనసుతో ఉండే బాప్తీసాలు ఇచ్చాడట. రెపెంటెన్స్, ద బాప్టిజం ఆఫ్ రెపెంటెన్స్ ఇచ్చాడట. ఏ వాక్యాలు బోధించాడో తెలుసా? రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇస్ నియర్ అని వాక్యాలు బోధించాడంట. అంటే ఏంటి? మారు మనసు పొందండి, దేవుడి రాజ్యం సమీపంగా ఉందండి, రాజ్య విస్తరణ కొరకు పనిచేశాడంట. ఎవరు? బాప్తీసం ఇచ్చి యోహాను. ఆ పరిచయం చేస్తూ ఏం చేశాడో తెలుసా? రాబోతున్న మెస్సయాకి మార్గమును ఏర్పరిచారంట. నాకన్నా గొప్పవాడు రాబోతున్నాడని మార్గమును ఏర్పరిచాడంట. మనలాగా ఎవడో వచ్చేస్తాడని చెప్పి మార్గాన్ని తుడిచేలా, ఇంకొకటి పెరిగిపోతాడని వాళ్ళ మీద విమర్శలేసి లేనిపోని మాటలు చెప్పి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మాట్లాడి వాళ్ళని తగ్గించేయాలని చూడలా. తనను తాను తగ్గించుకొని ఆయన మార్గం ఏర్పరుస్తారు. రాజ్యం, దేవుని రాజ్యం సమీపంగా ఉందని సత్య సువార్తని మాత్రమే అతను ప్రకటించాడండి. సో హీ వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ గాడ్. వాళ్ళు అలా కాన్వర్సేషన్ పెట్టుకొని వాళ్ళకి వాళ్ళ ఘర్షణ అవుతుంటే అక్కడ టాపిక్ కూడా వచ్చింది. వేరే వాక్యంలో కానీ మనం చూసినట్లయితే అర్థమవుతుంది. వాళ్ళ టాపిక్ ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు కూడా బాప్తీసాలు ఇస్తున్నారనే వార్త తెలిసి ఈ యోహాను శిష్యులకి నచ్చలా, అలాగనే ఆ యూదులకి కూడా నచ్చలా. ఎందుకంటే వాళ్ళ ఆచారం, మతోన్మాదులుగా ఉండే పరిసీయులకి, దేవుణ్ణి అనుసరించే వారికి, దేవుని వాక్యమును బట్టి నడిచే వారి గురించి వాళ్ళకి అర్థం కాదు. ఎప్పుడు వేషధారణ, ఎప్పుడు నటన, ఎప్పుడు అబద్ధమే బోధన చేస్తారు. వాళ్ళు చేసే బోధలకి వాళ్ళ జీవించే జీవితాలకి ఏ సంబంధం ఉండదు. కానీ బాప్తిస్మ యోహాను జీవితం అలా కాదు. ఏదైతే మాట్లాడాడో అలాగే జీవించాడు. క్రీస్తు బోధనలా కాదు, ఏదైతే ఆయన బోధించాడో ప్రభు వారు జీవితం కూడా అలాగే జీవించారు. మన జీవితాలు కూడా అలాగే ఉండాలండి. రెండు జీవితాలు మనం జీవించకూడదు. నువ్వు తగ్గించుకున్నావా, నువ్వు చెప్తున్నావా, నీ జీవితం కూడా తగ్గించుకోనట్టే ఉండాలి. స్టేజీల మీద నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావా, ఎలాగైతే ఒకరిని దూషిస్తున్నావో ఆ దూషణలో ఉండే అర్థాన్ని జీవితంలో నీ జీవితంలో కూడా ఉండాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ఉంటా
నచ్చినట్టు మాట్లాడితే వ్యూస్ పెరుగుతాయి కదని మాట్లాడితే అలా కుదరదండి. తగ్గించేస్తాడు దేవుడు. ఆయన తగ్గించాడంటే వేరేగా ఉంటుంది. నేను తగ్గించినట్టు ఉండదు, దేవుడు తగ్గింపు వేరేగా ఉంటుందండి. ఆ తర్వాత వచ్చిన మనం చూద్దాం. They came to John and said to him, Rabbi, this man who was with you on the other side of the Jordan, the one you testified about, look, he is baptizing everyone and is going to him. కనుక వారు యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో, నీవెవని గూర్చి సాక్ష్యం ఇచ్చితివో, ఇదిగో ఆయన బాప్తిస్మం ఇచ్చున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చున్నారని అతనితో చెప్పిరి. ఎవరు అతను? ఎవరి గురించి అక్కడ మాట్లాడుతున్నారు? యేసు ప్రభు వారి గురించి ఏంటండి ఈ వచనం ఇలా అంటున్నాడు కదా. రబ్బీ, ఈ శిష్యులు ఎవరి శిష్యులు? బాప్తిస్మిచ్చి యోహాను శిష్యులు బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి వచ్చి, రబ్బీ అంటే టీచర్, గురువు గారండి, అయ్యగారండి, దట్ మ్యాన్ హూ వాజ్ విత్ యూ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది జార్డన్, యోర్దాను నదికి అవతల పక్కన నీతో పాటు ఆ రోజు ఉన్నాడు కదా, ఆయన గురించి నువ్వు టెస్టిఫై చేసావు కదా, సాక్ష్యం ఇచ్చావు కదా, ఆయన వార్తను విన్నావా? ఆయన బాప్తిస్మం ఇస్తున్నాడంట, ప్రతి ఒక్కళ్ళు ఆయన దగ్గరికి వెళ్తున్నాడంట అని చెప్పి చిచ్చు పెట్టడానికి ప్రయత్నించారండి. ఎవరు? శిష్యులు. అగైన్ దోస్ చెంచా పీపుల్, చెంచాగాళ్ళు. వాళ్ళ మాటలు విని వీళ్ళు రెచ్చిపోతా ఉంటారు. ఎవరు? ఈ చెంచాగాళ్ళకు ఉన్న బాస్ ఉంటారు చూసావు, ఆ బాసులు. కానీ ఈ బాస్ అటువంటి బాస్ కాదండి. ఎక్కడ తగ్గించుకోవాలో అతనికి తెలుసు, ఎక్కడ తగ్గించుకుంటే దేవుడు ఎలా ఇచ్చిస్తాడో ఆయనకు తెలుసు. అందుకని అంటున్నారంట, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎలా అంటున్నాడంట, ఎ పర్సన్ కెన్ రిసీవ్ ఓన్లీ వాట్ ఈస్ గివెన్ టు దెమ్ ఫ్రమ్ హెవెన్. హల్లెలూయా. చదవమ్మా 27వ వచనం. అందుకు యోహాను ఇట్లా, నేను తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడునూ ఏమీ పొందనేరడు. హల్లెలూయా, ఆమేన్. దేవుడిస్తే గాని ఎవరు పొందరంటండి. ఈ ట్రాక్షన్ కానీ, ఈ ఫేమ్ కానీ, లేకపోతే ఈ దీవెనలు, ఈ ఆశీర్వాదం కానీ, ఈ జ్ఞానం కానీ, ఈ వివేచన శక్తి కానీ దేవుడు పరలోకం నుంచి ఇస్తే గాని ఎవరు ఫ్రీగా పొందరంట. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష్య పక్కన పెట్టి దేవుడు ఇచ్చాడు కాబట్టి వాళ్ళు దీవించబడ్డారని ఆలోచించాలి. పెద్ద పెద్ద దైవజనుల మీద, లేకపోతే రాజుల మీద, న్యాయాధిపతుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. కానీ ఆలోచించినట్లయితే మనం ఎందుకని ఆ స్థితిలో ఉన్నాం, వాళ్ళు ఎందుకని దేవుడు ఆ స్థితిలో పెట్టాడు, మనం ఆలోచించి నిర్ణయం తీసుకొని ఆలోచించాలి. మనం కష్టపడి పనిచేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. విత్తనం విత్తువాడే పంట కోయడానికి అర్హుడంట. కష్టపడి నువ్వు పని చేస్తున్నావా, విత్తనం విత్తుతున్నావా, దానికి పంటకి ఫలం కోసే అర్హత నీకు ఉంటుంది. నువ్వు విత్తనం విత్తకుండా, ఫలం కోయకుండా వేరొకడు పంటలోకి వెళ్ళి వాడి ఫలాలు కోసుకొని వాడి ఫలాలను బట్టి నువ్వు ఆశీర్వదించబడుతున్నావు అని చెప్పి నీకు వచ్చే ట్రాక్షన్, నీకు వచ్చే వ్యూస్ కనుక నువ్వు పెంచుకుందామని ట్రై చేస్తే ఎక్కువ కాలం ఉండదండి. ఏదో ఒక రోజు దొంగ పట్టబడతాడు, పక్కనోడు ఫలాలు లాక్కునేవాడు పట్టబడతాడు, చెట్టుకి వేసి కట్టి కొట్టబడతాడు. కాబట్టి మనం ఆలోచించాలి. బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర ఉండే చెంచాగాళ్ళ శిష్యులు వెళ్ళిపోయి బాప్తిస్మం ఇచ్చే యోహానుకి యేసు ప్రభు వారి మీద చాడీలు చెప్తున్నాడంట. చూసారా, నువ్వు నీతో కలిసి ఆ యోర్దాన్ని నది అవతల నిన్ను కలిసి ఉన్నాడు, నువ్వు అతనికి గొప్ప సాక్షి నువ్వు తెలియజేస్తే ఈ రోజు నిన్ను మించిన బాప్తిస్మం ఇస్తున్నాడు, ప్రతి ఒక్కడు ఆయన దగ్గరికి వెళ్తాడు, నీ దగ్గరికి రావట్లేదు అని చెప్తే ఈయన రెచ్చిపోయలేదట. ఈయన ఎవరికైనా కోపం వచ్చేయాలి కదా. మన పక్కన ఉన్న వాళ్ళు, ఆయన చూసారండి నిన్న కాక మొన్న మీతో పాటు ఉన్నాడు, నిన్న కాక మొన్న సేవకు వచ్చాడు, ఈ రోజు దేవుడు ఆశీర్వదించేస్తున్నాడు ఏంటి అని చెప్పి వాళ్ళకి కోపంతో రగిలిపోతుంటే, బాప్తిస్మం ఇచ్చే యోహాను తాను తగ్గించుకొని వినయంతో, హ్యూమిలిటీ అని చెప్పాను కదా, ఈ వాక్యం నేను మాట్లాడేది హ్యూమిలిటీ మీద, వినయంతో, హంబుల్నెస్ మీద ఈ వాక్యం నేను మాట్లాడుతాను, తగ్గింపుతో ఈ మాట సెలవిచ్చాడంట. ఏ పర్సన్ కెన్ ఓన్లీ రిసీవ్ వాట్ ఈస్ గివెన్ టు హిమ్ ఫ్రమ్ హెవెన్. పరలోకము నుంచి వస్తేనే తప్ప అతను ఏ ఆశీర్వాదములు పొందుకోలేడు. కాబట్టి తర్వాత వచనంలో అంటాడంట, You yourself testify that I said, I am not the Messiah, but I am sent ahead of him. Hallelujah. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అని చెప్పినట్టు మీరే నాకు సాక్షులు.
ఆయన ఎక్కువ కానుక ఇచ్చాడు కదా అని దైవజనుడు ఆయన కనుక పెద్దగా చేశాడు అనుకోండి, ఆయన ఇంకా పెద్దగానే ఉండిపోవాలి. దైవజనుడిని తిరస్కరించి కూడా నేనే గొప్ప అని ఉండిపోతూ ఉంటారు. కుర్చీని పట్టుకొని వదలలేరండి. మనం కూడా అంతే కదా. ఆయన ఎక్కువ కానుక ఇచ్చాడు కదా అని దైవజనుడు ఆయన కనుక పెద్దగా చేశాడు అనుకోండి, ఆయన ఇంకా పెద్దగానే ఉండిపోవాలి. దైవజనుడిని తిరస్కరించి కూడా నేనే గొప్ప అని ఉండిపోతూ ఉంటారు. కుర్చీని పట్టుకొని వదలలేరండి. మనం కూడా అంతే కదా. ఒక స్థాయికి దేవుడు తీసుకెళ్లిన తర్వాత ఆ స్థాయి నుంచి మనం కనుక తగ్గించుకోకుండా మనం ప్రవర్తిస్తున్నాం అనుకోండి, దాని వలన చాలా మంది జీవితాల్లో నాశనం అయిపోతున్నారు. పిచ్చి పట్టినట్టు దేశ దిమ్మర్లా తిరుగుతుంటే వాళ్ళు ఇంకా వాళ్ళకున్న మునుపటి స్థితినే మాట్లాడకుండా తిరుగుతారంటండి. అప్పుడు జీవితంలో నాకు అలాగుంది, ఇంతమందిని నేను కలిసాను, అంత గొప్పవాడిని అని చెప్పుకుంటా ఈ రోజు పిచ్చోళ్ళ తిరుగుతూ ఉన్నారండి దేశం అంతా పట్టుకొని. ఎవడో కూడా అవకాశం ఇవ్వడా, వీళ్ళ మీద మాట్లాడితే వాళ్ళ మీద మాట్లాడితే నాకు పేరు రాదా, లేకపోతే కనీసం వేరొక మతానికి సంబంధించిన వాళ్ళకి ఇష్టపూర్వకంగా నేను మాట్లాడితే నాకు పేరు రాదా అని చెప్పి అలా తిరుగుతూ ఉన్నారు. కానీ ఏ దీవెన వాళ్ళకు ఉండదంటండి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడో తెలుసా? యువర్ సెల్ఫ్ కెన్ టెస్టిఫై. నేను మెస్సయ్య అని కాదు, జనమందరూ ఆయన మెస్సయ్య అనుకుంటే ఆ పేరును బిరుదుని పొందుకొని గొప్పగా రాజులాగా అతను బతకచ్చు. తను మిడతలను హనీని లేకపోతే తేనెను తినాల్సిన అవసరంలా ఆ జంతు చర్మ వస్త్రాలను వేసుకొని ఎడార్లో అతను గుడారాల్లో బతకక్కర్లా. ఎందుకు అది బ్రతుకుతున్నాడంటే ఎందుకో తెలుసా? సత్యాన్ని అనుసరించి బతుకుతున్నాడు కాబట్టి. సత్యమే బోధిస్తాడు, అబద్ధం బోధించడు. తన జీవితంలో ఏం జరుగుతుందో అదే సత్యం అని నమ్మింది మాత్రమే బోధిస్తాడు. తన శిష్యులకు కూడా అదే బోధిస్తున్నాడండి. మీరు కూడా మీ సంఘమునకు అదే బోధించాలి. మీరు కూడా మీ వ్యూవర్స్ కి అదే బోధించాలి. సత్యమును మాత్రమే బోధించాలి. వేరొకటి సత్యం నువ్వు బోధించకూడదు. క్రీస్తు మార్గమును, క్రీస్తు సత్యమును మాత్రమే నువ్వు బోధించాలి. నువ్వు పౌలుని వెంబడించమనలా నిన్ను, లేకపోతే ఇంకొకరిని వెంబడించమని, ఇంకొక ప్రవర్తన వెంబడించమనలా. క్రీస్తు ప్రభు వారు క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు చేరలేరు అని క్లియర్ గా చెప్పారు. You must walk in the ways of Jesus. You must walk in the life of Jesus. You must be like Jesus. That is as simple as that. భయపడకుండా సత్యంనే మాట్లాడు. ఎవరు ఎన్ని విమర్శించినా, ఎన్ని మాటలన్నా సత్యమును మాత్రమే మాట్లాడు. ఆ సత్యమే నీకు జీవం అనుగ్రహిస్తుంది. ఆ సత్యమే నిన్ను వర్ధిల్లింపు చేస్తుంది. ఆ సత్యమే నిన్ను ఉన్నతమైన స్థితిలోకి నిన్ను నువ్వు తగ్గించుకొని సత్యం కనుక బోధించావా నిన్ను హెచ్చింపు చేస్తుంది. హల్లెలూయా. బాప్తిసం ఇచ్చేవాని ఏ భయం లేకుండా నేను మెస్సయ్య అని కాదు, మీరే దానికి సాక్షులు అని చెప్పి ఐఎమ్ సెంట్ అహెడ్ ఆఫ్ హిమ్. నేను మార్గమును ఒకరి గురించి ఏర్పరుస్తున్నాను. శిష్యులు ఎవరు గురించి వాళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలుసు. ఎక్కడ యేసు ప్రభు అని మాట రాలేదు, కానీ వాళ్ళు మాట్లాడుకునేది కేవలం యేసు ప్రభు వారి కోసమే. తర్వాత వచ్చిన ఇలా అంటున్నాడు కదా, ద బ్రైడ్ బిలాంగ్స్ టు ద బ్రైడ్ గ్రూమ్. The friend who attends the bridegroom waits and listens to him and is full of joy when he hears the bridegroom's voice. The joy is mine and it is now complete. పెండ్లి కుమార్తె కలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషం పరిపూర్ణమై ఉన్నది. హల్లెలూయా. నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయక్కర్లేదండి, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా సింపుల్ గా శిష్యులకి అర్థమయ్యేలాగా బాప్తిసం ఇచ్చే యోహాను చెప్పాడు కదా. The bridegroom belongs to the bride belongs to the bridegroom. The friend who attends the bridegroom waits and listens for him. ఇక్కడ ఆ స్నేహితుడు ఎవరు? ఆ బ్రైడ్ ఎవరు? బ్రైడ్ గ్రూమ్ ఎవరు? బ్రైడ్ సంఘము మనమే. బ్రైడ్ గ్రూమ్ యేసు ప్రభువారు. ఆ స్నేహితుడు మార్గమును ఏర్పరిచి ఆయన మాటను విని సంతోషించి ఆయన్ని హెచ్చించడానికి వచ్చిన స్నేహితుడు ఇక్కడ బాప్తిసం ఇచ్చే యోహాను. ఇలా అంటున్నాడు కదా, bridegroom waits and listens for him and is full of joy when he hears the bridegroom's voice. స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. బాప్తిసం ఇచ్చే యోహాను ప్రభువారు మాటలు విని ఆయన పరిచయను చూసి మిక్కిలి సంతోషిస్తున్నాను అని అక్కడ సెలవిస్తున్నాడంట. తర్వాత ద జాయ్ ఇస్ మైన్ అండ్ ఇట్ ఇస్ నవ్. ఆ సంతోషము, ఆ ఆనందము నాది, అది ఇప్పటిది అని సెలవిస్తున్నాడండి. ఆ తర్వాత అంటున్నది ఏ మనుషుడు కూడా అనలేడండి. తన సొంత
ఐ మస్ట్ డిక్రీజ్. నాకు చాలా ఇష్టం ఆ మాట. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఒకవేళ నీ పొజిషన్ గాని, నువ్వు చర్చిలో నువ్వు వాయిద్యకారుడువా, లేకపోతే చర్చిలో నువ్వు లీడర్వా, లేకపోతే చర్చిలో నువ్వు అసిస్టెంట్ పాస్టర్ గా ఉన్నావా, లేకపోతే చర్చికి నువ్వు పాస్టర్ గా ఉన్నావా, చర్చికి నువ్వు పాస్టర్ గా ఉన్నావా, చర్చిలో నువ్వు వర్షిప్ లీడర్ గా ఉన్నావా, చర్చిలో నువ్వు సింగర్ గా ఉన్నావా, నీ స్థానం గనక వేరొక నీకంటే గొప్పవారు వచ్చినప్పుడు, దేవుడు ఏర్పరిచిన వారు వచ్చినప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకోకుండా నీ స్థానమనే పట్టుకొని కనుక ఏలాడేవా, దేవుడు నిన్ను తగ్గిస్తాడు, వేరొకరిని హెచ్చిస్తాడు. కానీ దాన్ని పట్టుకొని, ఆ పొజిషన్ పట్టుకొని నువ్వు ఏడుస్తా కూర్చున్నావా, లేకపోతే నీ స్థానం కాని స్థానం కోసం నువ్వు అక్కడే ఉండిపోతున్నావా, దేవుడు ఎలా కొడతాడంటే, ఏ ఆయుధము నీ మీద రూపించబడదు అంటున్నారు కదా ప్రభు, నీ ఆయుధములే నీ మీద రూపించబడేలా ఆయన చేయగలడండి. సమస్తము సాధ్యమైన దేవుడు అది కూడా చేయగలగలడు. కేవలం నీకు స్థానం కోసం, నీ స్థాయి కోసం ఒకరు వెళ్ళిపోయారు కాబట్టి ఆ స్థానం నాకు కావాలని నువ్వు ఇష్టానుసారంగా లేనిపోని ఆయుధాలు వాళ్ళపైన రూపిస్తున్నట్లయితే, ప్రభు అంటున్నాడు కదా, వాళ్ళ పట్ల ఏ ఆయుధము రూపించబడదు, నువ్వు వాళ్ళ స్థానానికి ఎప్పుడు రాలేవు. బాప్తిస్మ ఇచ్చి యోహాను ఆయన ఎంత గొప్ప స్థితిలో ఉన్నా, నువ్వు అంత గొప్పవాడు అని శిష్యులు చెప్తున్నా, నువ్వే మెస్సయ్య అని అందరూ అనుకుంటున్నారని చెప్పినా సరే, సత్యమని మాత్రమే మాట్లాడి, నేను మెస్సయ్య అని కాదు, ఆ స్థానం నాకు ఎప్పటికీ రాదు, నేను కేవలం స్నేహితుడిని మాత్రమే. ఐ ఆమ్ ద ఓన్లీ ఫ్రెండ్ ఫర్ హిమ్, ఐ ఆమ్ నాట్ ద మెస్సయ్య. నేను మెస్సయ్య అని కాదు, నేను గొప్పవాడిని కాదు అని చెప్పి ఆయన నన్ను తగ్గించుకొని ఈ మాట అంటున్నాడు కదా. ఐ మస్ట్ డిక్రీజ్ సో హీ మస్ట్ ఇంక్రీజ్. నన్ను నేను తగ్గించుకుంటాను, ఆయన హెచ్చింపబడతాడు. అదే అండి దేవుడు ఇచ్చిన వాగ్దానం. అలా చేసిన తర్వాత, ద వన్ హూ కమ్స్ ఫ్రమ్ అబౌవ్ ఈజ్ అబౌవ్ ఆల్, ద వన్ హూ ఇస్ ఫ్రమ్ ది ఎర్త్ బిలాంగ్స్ టు ది ఎర్త్ అండ్ స్పీక్స్ యాజ్ వన్ ఫ్రమ్ ది ఎర్త్, ద వన్ హూ కమ్స్ ఫ్రమ్ ది హెవెన్ ఈజ్ అబౌవ్ ఆల్. 31. పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడును. పరలోకం నుండి వచ్చువాడు అందరికీ పైగా నుండి తాను కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సాక్ష్యమిచ్చును. హల్లెలూయా. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. ఈ భూలోక సంబంధులు ఎప్పుడు భూలోక సంబంధమైన మాటలే మాట్లాడుతున్నారు, వాళ్ళని వీళ్ళని విమర్శించుకుంటానే బ్రతుకుతూ ఉంటారు. కానీ పరలోక సంబంధులు దేవుని వాక్యమును మాత్రమే మాట్లాడతారంట. దే టాక్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దే టాక్ అబౌట్ ద హెవెన్లీ వర్డ్స్. యేసు ప్రభు వారు అదే చేశారు. బాప్తిస్మ ఇచ్చి యోహాను ఎంత మాట్లాడి ఎంత చేసినా ఆయన పరిచర్య భూలోక సంబంధమైన పరిచర్య మాత్రమే. కానీ పరలోక సంబంధుడైన యేసు ప్రభు వారు భూలోకానికి మానవావతారి వచ్చి ఆయన సరి అయిన సమయంలో పరిచర్య ప్రారంభించిన తర్వాత పరలోక సత్యమును బయలువెల చేస్తుంటే, ఈయన వైపు తిరిగే జనాంగం అంతా ఆయన వైపు తిరిగి ఆయన వెంబడిస్తా ఎంతో మంది ఆయన మాటలు వినడానికి, ఆయన దగ్గర బాప్తిసం పొందడానికి తండోపతండాలుగా వేలాది లక్షలాది మంది వెంబడించారంట. హల్లెలూయా. అది కదండి, ఒకడు తగ్గించుకొని ఆయన స్థానమును, అసలైన వారికి ఆయన స్థానం ఏర్పరిచినప్పుడు దేవుడు హెచ్చిస్తాడంట. హల్లెలూయా. ఆ తర్వాత వచనంలో కంటిన్యూస్ గా ఒకసారి 34, 35 కూడా చదువుతాం అమ్మా. 33, 34, 35. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలైనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును కనుక ఆయన నార్మల్ మాట కాదు. Whoever believes in the Son has an eternal life. Read it. తండ్రి కుమారుని ప్రేమించున్నాడు కనుక ఆయన చేతికి సమస్తం అప్పగించున్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు మాత్రమే నిత్య జీవము గలవాడు. నిత్య జీవము కలవాడు. యేసు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచేవాడు. విశ్వాసం అంటే ఆయన నమ్మితే సరిపోదండి, ఆయన ఎలాగ నడవాలి, ఆయన ఎలాగ మాట్లాడగలగాలి, ముఖ్యంగా ఆయన స్వరూప్యం కలిగి నువ్వు జీవించగలగాలి, ఆయన ఎలాగ నీతిగా నిక్కచ్చిగా ఉండగలగాలి. ఏది మాట్లాడుతున్నావో అదే చేయగలగ. నువ్వు మాట్లాడే మాట, నువ్వు చేసే క్రియ ఒకలాగే ఉండాలి. యూ మస్ట్ టాక్ ద టాక్ అండ్ వాక్ ద వాక్. నువ్వు మాట్లాడే మాటలాగే ఉండాలి, నువ్వు చేసే క్రియ నీ మాటను పోలినట్టే ఉండాలి. రెండు ఎప్పుడైతే కోయిన్సైడ్ అవ్వకుండా స్టేజ్ మీద ఒకటి, జనాల ముందు ఒకటి, జనాల వెనక ఒకటి నువ్వు కనుక జీవించినట్లయితే తర్వాత ఏమంటున్నారో తెలుసా? బట్ హూఎవర్ రిజెక్ట్స్ ద సన్ విల్ నాట్ సీ లవ్. రిజెక్ట్ అంటే వాక్యానికి వ్యతిరేకంగా వేరొకరిని వేరు మీద ఎల్లప్పుడూ వేలు పెట్టి చూపించే వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే, కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. కుమారునికి విధేయుడు కానివాడు. కుమారునికి విధేయుడు కా అసలు కుమారుడికి విధేయుడు కాడంటే
యేసు ప్రభు వారి గురించి అక్కడ మాట్లాడుతున్నారండి. మీరెందుకండి బైబిల్ గురించి దేవుని వాక్యం గురించి చెప్తున్నారు మీరు అనొచ్చు. యోహాను సువార్త 1:1 ఏమని ఉందండి? Read it out. In the beginning, ఆదియందు వాక్యం ఉండెను, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి యేసు ప్రభులాగా వచ్చారండి. ఈయన వాక్యం గురించి అక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను మాట్లాడుతున్నాడు. వాక్యం గురించి మాట్లాడుతూనే కుమారుని గురించి, ఆయన ఆత్మ గురించి, తండ్రి ఇచ్చు ప్రేమ గురించి, తండ్రి ఇచ్చు ఆత్మ గురించి కూడా అక్కడ మాట్లాడుతున్నాడండి. అది గనక తిరస్కరించి రిజెక్ట్ చేసి ఇష్టానుసారంగా జీవిస్తా, తగ్గింపు లేకుండా, హంబుల్నెస్ లేకుండా, హ్యూమిలిటీ లేకుండా జీవిస్తున్నట్లయితే దేవుని గాడ్స్ వ్రాత్ రిమైన్స్ ఆన్ దెమ్, దేవుని యొక్క ఉగ్రత వారిపైన ఉంటుందని సెలవిస్తున్నాడండి. దేవుని యొక్క ఉగ్రత వచ్చింది అనుకోండి, ఇంకా దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ us. దేవుని ఉగ్రత మన జీవితం మీద రాకుండా మన ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మనల్ని మనం తగ్గించుకొని, మనకంటే గొప్ప వారికి మన స్థానం ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వవలసిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. కొన్నిసార్లు వయసులో తక్కువ ఉన్నా సరే ఇవ్వాలి, కొన్నిసార్లు వయసులో ఎక్కువ ఉన్నా సరే వాళ్ళు ఏ జాతికి సంబంధించి వారు, కులానికి సంబంధించి వాళ్ళు, మతానికి సంబంధించి వాళ్ళు, ఏ ప్రాంతానికి సంబంధించి వారు, వాళ్ళకి ఎంత ఆస్తి ఉంది దాన్ని బట్టి కాదు, కానీ దేవుడు వాళ్ళకి ఇచ్చిన స్థాయిని బట్టి, స్థానాన్ని బట్టి మనం వాళ్ళని గౌరవించాలి. ఎందుకని నాకు ఆ స్థాయి ఇవ్వలేదని ఆడకూడదండి. ఒకరికి ఇచ్చినప్పుడు క్రీస్తులో సంతోషించి, దేవుడా వాళ్ళని దీవించావు కదా, నన్ను కూడా నీ ప్రణాళికను బట్టి, నీ చిత్తమును బట్టి నన్ను కూడా దీవించవా నువ్వు అడగాలి. కానీ ఎప్పుడు ఈర్షతో కుళ్ళుతో నువ్వు ఉన్నట్లయితే నీకు ఎప్పటికీ తగ్గింపు స్వభావం రాదు, ఎప్పటికీ వినయ విధేతలు నీకు రావు. అలా గనక నీకు రాకపోతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్నట్లయితే దేవుని ఉగ్రత నీకు తగులుతుందని వాక్యం సెలవిస్తుందండి. హల్లెలూయా. ఈ వాక్యం గనక దేవుడు మీతో మాట్లాడి హృదయాలు గనక తాకినట్లయితే, దేవుని వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా, హంబుల్నెస్ తో, హ్యూమిలిటీతో గనక నేను ఉంటానని నువ్వు తీర్మానం చేసుకున్నట్లయితే, తగ్గింపుతో, అలాగనే వినయ విధేయతలతో, భయభక్తితో నేను ఉంటానని తీర్మానం చేసుకున్నట్లయితే తలలో వంచుతారా ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకెన్నో వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ఆత్మ చెప్తున్న మాటలు మీ చెవుగలవారు మేము విన్నామని